అందుకే ధ్యానం అంటే అంత నమ్మకం, అంత ఇష్టం. అలా వచ్చిన నా ప్రయాణం పత్రిజీ సందేశంతో బుక్కు రాయమన్నారు నా అనుభవాలని. దాన్ని బుక్కు రూపంలో రాయడం జరిగింది. నేను ధ్యానంకి ముందర ఎలా ఉన్నాను, ధ్యానం తర్వాత నా జీవితం ఎలా ఉంది, ఎందుకు ఈ ధ్యాన ప్రచారానికి, లోక కళ్యాణానికి నా సేవలని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అందిస్తున్నాను ఎలాగా అనేది ఈ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. ఈ సత్యరెడ్డి గారికి ఇది నా గిఫ్ట్గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మహేష్ కొన్ని బుక్స్ ఇస్తే సార్ మీకు కూడా ఇస్తాను. అలాగా ధ్యానం అనేది మన పాలిట అక్షయ పాత్ర అండి. నా జీవితంలో అయితే అక్షయ పాత్ర, కల్పతరువు, ఎన్ని పేర్లు ఉంటాయో అన్నీ చెప్పచ్చు. ఎందుకు అంటే మనము ఎంతో దుఃఖాన్ని, బాధని, జబ్బులని, మానసిక అశాంతిని మోస్తూ ఉంటాం మన జీవితంలో, దైనందిన జీవితంలో, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతిరోజు. ఇవంతా పోవాలి అంటే ధ్యానమే శరణ్యమండి. అన్నిటికీ పరిష్కారం ధ్యానమే. ఆత్మ జ్ఞానానికి ధ్యానమే, ప్రాపంచిక ప్రగతికి, ప్రాపంచిక మానసిక వికాసానికి ధ్యానమే. మనమట 10% మాత్రమే పాజిటివ్గా ఆలోచిస్తామట ప్రతి మానవుడు కూడా. 90% నెగటివ్ ఆలోచనలు, భయంతో కూడిన ఆలోచనలతోనే మన జీవితం నడుస్తుందిట. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ 90% సోమయ్య గారికి థ్యాంక్ యూ, కూర్చోండి పర్వాలేదు. ప్రభాకర్ సార్కి తెలుగు వచ్చు కదా, ఓకే అలా వచ్చేయమ్మా. ఆ సార్కి ఒకటి, సుబ్రహ్మణ్యం సార్కి. సార్ మీకు తెలుగు వచ్చా మొదలు కదా? ఓకే థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి, ఈ మేడం గారికి చక్కగా యాంకరింగ్ చేస్తున్నారు. అది యాంకరింగ్ కాదు, చక్కగా విశ్లేషించి జ్ఞానాన్ని యాంకరింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగకారిణి, అన్ని భోగాలను ఇస్తుంది. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. సత్యము అంటే మనందరము శరీరమే కాదు, ఆత్మ పదార్థాలమే. ఎన్నో లోకాలున్నాయి, ఎన్నో జన్మలున్నాయి. పునరపి జననం, పునరపి మరణం. ఇది ఒక్క జన్మ మాత్రమే కాదు. కాబట్టి ఈ జన్మని వేస్ట్ చేసుకోకుండా మై డియర్ ఫ్రెండ్స్, ఈ జీవిత కాలాన్ని ధ్యాన సాధనలో ఉపయోగించి ఇటు ప్రాపంచికంగాను, ఇటు ఆధ్యాత్మికంగాను మధ్య మార్గంలో ప్రయాణిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగా ఉంటారు, ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడంకి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. మేడం చెప్పినట్లుగా మనం ఒక క్లాస్ అయిపోయి ఇంకో క్లాస్కి వెళ్తాము. ఈ జీవితం అయిపోగానే ఇంకొక జీవితం కూడా ఉంటుంది. మరి ఆ జీవితాన్ని సుసంపన్నంగా మంచిగా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడున్న ఈ జీవితాన్ని ధ్యానమయం, శాకాహారమయం, అహింసమయం చేసుకుంటేనే మళ్ళీ మళ్ళీ ఎంతో జ్ఞానవంతమైన, ధ్యానవంతమైన, ధ్యాన ప్రచారం చేయగలిగిన, జ్ఞానాన్ని పంచగలిగిన జీవితాలను మనం తెచ్చుకుంటాం. సో ఫ్రెండ్స్, ఆ